అమరావతి రాజధాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఒక గుంటూరు ప్రాంతవాసిగా అసలు అమరావతి రాజధాని అభివృద్ధి జరుగుతుందా? మీరేమనుకుంటున్నారు? అమరావతి అభివృద్ధి పదంలో వెలుగులు విరజిమ్ముతా ఉందండి. అంతకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు పాలించినప్పుడు అసలు రోడ్లు బాగలేవు, వేసిన రోడ్లు తవ్వేశారు, ఎక్కడికక్కడ కన్స్ట్రక్షన్స్ ఆగిపోయినాయి. ఆయన ఒక ఎకరం పొలం కూడా తీసుకోలేదు, ఎక్వైర్ చేయలేదు. అలాగా ఉన్న రోజుల నుంచి ఇప్పుడు అప్పులు ఆంధ్రప్రదేశ్ లో నుంచి అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ వైపు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఎంత కృషి చేస్తున్నదే మేము చూస్తూనే ఉన్నాం. ఆయన వయసులో రాష్ట్రం కోసం ఎంత కష్టపడుతున్నారండి. ఆయనకి మేమందరం సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ఆకాంక్షించే ప్రజలుగా మా అందరి మీద ఉందండి. ఈ మధ్యకాలంలో అమరావతి ప్రాంతానికి ఎప్పుడైనా విజిట్ చేశారు మేడం? అభివృద్ధి ఏమైనా జరుగుతున్నాడు? మీకు ఏమైనా కనబడుతుందా? రోడ్లు కానీ రోడ్ చూసారా? సీడ్ యాక్సిస్ రోడ్ అయిపోయింది, అసలు కన్స్ట్రక్షన్స్ అన్ని జరుగుతున్నాయి. రాత్రిపూట కూడా కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి. మనకు తెలిసిపోతా ఉంది ప్రోగ్రెసివ్ అమరావతి. నెక్స్ట్ ఇయర్ కల్లా ఇంకా ప్రోగ్రెస్డ్ అమరావతిగా అయిపోతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ అవుతుందండి. చాలా కొత్త కంపెనీలు కూడా వచ్చినాయి కదా. ఇప్పుడు మనకు మంగళగిరిలో టాటా ఇన్నోవేటివ్ హబ్ వచ్చిందా? అసలు ఇన్నోవేటివ్ హబ్ అనేది చాలా గొప్ప విషయం. అలాగే మరి గూగుల్ డేటాబేస్ సెంటర్ వచ్చిందా వైజాగ్ లో? IBM వచ్చిందా? ఎన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ వాళ్ళు పెట్టుబడులు పెట్టడానికి వరుసగా లైన్ లో ఉన్నారంటే ఆంధ్రప్రదేశ్ చూసి, అమరావతిలో జరుగుతున్న ప్రోగ్రెసివ్ వర్క్ చూసి మన బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది. అందుకే ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముఖంగా మాట్లాడుతూ, నేషనల్ మీడియాలో మాట్లాడుతూ, రాజధాని అవసరం లేదు, సీఎం ఎక్కడ ఉంటే అక్కడే రాజధాని, రాష్ట్రానికి రాజధాని అవసరం లేదు అంటారు. అసలు రాజధాని లేని రాజ్యం అసలు ఎక్కడైనా ఉందా? అసలు ఇప్పటికే మేము బాధపడుతున్నాం. ఎక్కడికి వెళ్ళిన ఆంధ్ర మీ క్యాపిటల్ ఎక్కడ, ఏది అని అడుగుతున్నారు.